హైకోర్టు విభజనతో ఏపీ లాయర్లు సిబ్బంది అమరావతికి వెళ్లనున్నారు. సిబ్బందిని అమరావతికి తరలించేందుకు హైకోర్టు ఆవరణలో బస్సులు సిద్ధంగా ఉన్నాయి. ఏపీ లాయర్లు వెళుతున్నందున లాయర్లు సిబ్బందికి తెలంగాణ లాయర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ లాయర్లు అమరావతికి తరలి వెళుతూ ఉన్నారు. మరి అక్కడ హైకోర్టు వద్ద తెలంగాణ లాయర్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడ్కోలు పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాము. మరి అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు లైవ్లో. సునీల్, గుడ్ మార్నింగ్ సంధ్య. ఇన్ని రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదేవిధంగా తెలంగాణ హైకోర్టు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో హైకోర్టు ప్రాంగణం వద్ద చాలా సందడి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు అమరావతికి వెళ్ళడానికి ఇప్పటికే హైకోర్టు ప్రాంగణానికి బస్సులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడం జరిగింది. దీంతో తెలంగాణ న్యాయవాదులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఇన్ని రోజులు పరస్పరం కలిసి పనిచేసినటువంటి నేపథ్యం వారందరూ కూడా వెళ్తున్నట్టు నేపథ్యంలో వారు కొంత బాధాకరం కూడా వ్యక్తం చేశారు. ఇరువురు న్యాయమూర్తులు కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాడు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి న్యాయవాదులు ఈరోజు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. కొంత సమయం కావాలని కోరడం జరిగింది. మరోపక్క ఇప్పటికే రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, రేపు ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి చీఫ్ జస్టిస్లు ప్రమాణ స్వీకారం కూడా చేయడం, ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందని మాత్రం మరికొద్ది సేపట్లో చూడాల్సిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు ప్రాంగణంలో మాత్రం బస్సులు కూడా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు అమరావతి తరలించేందుకు కూడా బస్సులు కూడా సిద్ధం కావడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రెసిడెంట్ రామణ దొరై గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇన్ని రోజులు కలిసి పనిచేశారు, ఇప్పుడు అమరావతికి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే దానికి ఒక విధంగా ఆనందం, ఒక విధంగా బాధ కూడా ఉంది. నేను 88లో వచ్చాము ఇక్కడికి హైకోర్టుకి ప్రాక్టీస్ కోసం. తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడికి వచ్చున్నాము. మరలా తల్లిదండ్రులకు వెళ్తున్న ఫీలింగ్ ఉంది. బట్ ఇక్కడ ఉండే కుటుంబం అంతా వదిలేసి మళ్ళా తల్లిదండ్రులకు వెళ్తున్నట్టుంది. చాలా ఆనందంగా ఉంది, ఒక విధమైన బాధ కూడా ఉంది. బట్ తప్పదు కాబట్టి ఇది ఎట్లానూ ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, అది ఈరోజే అయింది అంతే. అమరావతిలో ఎలాంటి పనులు కూడా కాలేదు అని ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. అక్కడ ఎలాంటి భవనాలు కూడా లేవు, సదుపాయాలు లేవని కూడా మరోపక్క మీ న్యాయవాదులు కూడా, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది అమరావతిలో పరిస్థితి? అంటే మేము ఏ పరిస్థితి ఉన్నా మేము తట్టుకోగలం, ఆ ధీమా అయితే ఉంది. బట్ మొత్తం కంప్లీట్ అయ్యి 2 చోట్ల కంటే ఒకే చోట ఉంటుందన్నది మా న్యాయవాదులందరి అభిప్రాయం. దానివల్ల ఒక పిటిషన్ మూవ్ చేయవలసి వచ్చింది. మెజారిటీ ఆఫ్ మెంబర్స్ మనకు కొద్దిగా సమయం దొరికితే బాగుంటుంది కదా అని అనటం వల్ల అది ఈరోజు సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది. ఆ వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. దీనికి ఆ పిటిషన్ దానికి ఏం సంబంధం ఉండదు. స్వీరింగ్ ఇన్ అండ్ ఆల్ అక్కడ ఏపీలోనే అవుతాయి. ఒకవేళ మేము అడిగేది కూడా గడువే కోరుతున్నాం. గడువు ఇచ్చినా సరే ఎలాగ సెలవులు వస్తున్నాయి, ఇక్కడ ఉన్న దాన్ని సుప్రీంకోర్టు ఎట్లా చెప్తారో చూద్దాము. బట్ అందరూ అడ్వకేట్స్ అంతా అయితే మటుకు అందరూ రెడీ అయ్యి, చాలామంది నిన్నే వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంతమంది స్టాఫ్ మీరు చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ న్యాయవాదుల సంఘం వారు మాకందరికీ కూడా సెండ్ ఆఫ్ కింద ఫేర్వెల్ ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దెమ్. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు నా అనుబంధం వరకు ఐఎమ్ హ్యాపీ విత్ దెమ్. అక్కడ కూడా మేమంతా కష్టపడి అక్కడ కూడా ఏపీ హైకోర్టుకి ఒక మంచి పేరు తీసుకొస్తామని నాకందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, విష్ ఆల్ ద బెస్ట్. ఇది మొత్తం మీద చూస్తున్నాం, దాదాపు అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేసినటువంటి న్యాయమూర్తులు ఇప్పుడు దూరంగా వదిలేసి వెళ్తుండే కొంత బాధ వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మించబోతున్నటువంటి హైకోర్టులో కూడా కలిసి కట్టుగా పనిచేస్తాము, అక్కడ కూడా అందరూ ప్రజల సహకారం తీసుకుంటామని కూడా ఏపీ న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ధర్మాసనంలో హైకోర్టు బస్సులు కూడా రావడం జరిగింది. న్యాయవాదులను, న్యాయమూర్తులను, కోర్టు సిబ్బందిని కూడా ఇక్కడికే తరలించేందుకు, ఇక్కడ నుంచి అమరావతికి తరలించేందుకు కూడా బస్సులు కూడా సిద్ధం చేశారు. వీరందరూ కూడా పరస్పరం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి న్యాయవాదులు, తెలంగాణ చెందినటువంటి న్యాయవాదులు కూడా పరస్పరం ఇరువురు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్న పరిస్థితి మాత్రం ఇక్కడ హైకోర్టు వద్ద ఏర్పడిందని చెప్పవచ్చు. సంధ్య. రైట్ సునీల్.